గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అంటే జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే మన మహానగరంలో విశ్వనగరంగా చెప్పుకునే ఈ భాగ్యనగరంలో హైదరాబాద్లో మాత్రం అక్రమ నిర్మాణాలు భారీగా పెరిగిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా రోజుకోటి చొప్పున మనకి దర్శనమిస్తూనే ఉన్నాయి. వీటిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సామాజికవేత్తలు కానివ్వండి, కొంతమంది నిఖార్సైనటువంటి జర్నలిస్టులు కానివ్వండి, మనలాంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదుల రూపంలో తెలియజేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ఆగడాలకి అడ్డుకట్ట అనేది పట్టం లేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒక వ్యక్తి ఒక రహదారినే ఆక్రమించేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రహరీ గోడ నిర్మిస్తున్నాడట. ఏది ఆ రహదారి పైన. సర్కిల్ 18లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఈ మేరకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అక్కడ ఉండేటటువంటి ఒక నివాసితుడు అనుకోండి, ఒక సామాజిక స్పృహన్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే ఖచ్చితంగా మన కాలనీ అనేది కొన్ని ఇబ్బందులకు గురి కాబడుతోంది అంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికే కదా మనం తెచ్చేది. అదేవిధంగా అతను కూడా ఒక సామాజిక బాధ్యత వహించి అధికారులకు ఫిర్యాదు చేశాడట. దీంతో సదరు సర్కిల్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ స్థలం కొలతలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకుంటేనే ఎంత ఆక్రమణకు గురి కాబడింది, ఏ వ్యక్తుల స్థలాల్లోకి మరి ఇదంతా కూడా దురాక్రమణలు జరుగుతున్నాయని చెప్పి తెలిసేది. అందుకని కొలతలు తీసేందుకు జస్ట్ ప్రయత్నించారట, అంతే. ఆ క్రమంలో వారిని స్థలం యజమాని అడ్డుకున్నాడు. ఇప్పుడు వచ్చాడు అసలు దోషి బయటికి. అతను అడ్డుకున్నాడట. అంతేకాదు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఆ వ్యక్తి వీరంగం కూడా చేశాడట. కారులో నుంచి కత్తి తీసి నరికి పారేస్తానంటూ సిబ్బందిని బెదిరించాడట. దీంతో వారు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో స్థలం యజమానిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులను కత్తితో బెదిరిస్తున్న వ్యక్తి తాలూకు సోషల్ వీడియో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఎంత అరాచకమండి ఇది! ఎందుకంటే అధికారులు వారి యొక్క బాధ్యతలను నిర్వహించబోతున్నారు అంటే వెంటనే వాళ్ళపై కత్తితో దాడికి పాల్పడతారా? ఎంత అమానుష్యం ఇది, ఎంత అమానవీయం ఇది! వారి డ్యూటీని వారు సక్రమంగా నిర్వర్తించుకోకూడదా? మరోవైపు రోజు రోజుకి హైదరాబాద్ మహానగరం కూడా క్రమేపీ విస్తరిస్తూనే ఉంది. దీంతో అక్రమ నిర్మాణాలు అంతకంతకు కూడా పెరిగిపోతున్నాయి. అందుకు జీహెచ్ఎంసీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు గత దశాబ్ద కాలం నుంచి కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇది అక్రమ నిర్మాణదారులకు ఊతం ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. ఇదే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు వాళ్ళు, మరింత రెచ్చిపోతున్నారు కూడా. సో ఇంకోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఒకవైపు ఉక్కుపాదం మోపుతూనే వస్తుంది. అదే రీతిలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సైతం వ్యవహరించాలని ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సోషల్ వీడియో. ఆ వీడియో ఏదైతే వైరల్గా మారుతుందో ఇది చూసినటువంటి నేపథ్యంలో మరొక్కసారి నగర ప్రజలందరూ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.